పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధ్యర్థం అంటూ శ్రౌత శివ ఆరాధనా విధి ఎందు తద్దినం పెట్టేటప్పుడు ఆఖరణ చెప్పే మంత్రాలను ఇదొకటి. అక్షయ వృత్తి ద్వారా దయారాధన సిద్ధి ద్వారా మనకి తల్లిదండ్రులకి ఏమందాలి అంటే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధిరస్తు అని కోరుకుంటారు. కాబట్టి అది ఇవ్వగలిగిన వాడెవరు అంటే పరమేశ్వరుడు. అంతటి మహానుభావుడు తండ్రి కనుక తప్పు చేస్తే లోకాన్నంతటినీ శిక్షిస్తాడు, వ్యక్తిని శిక్షిస్తాడు. అది ఆయనకున్న గొప్పతనం. చెప్పి శిక్షించాడు. ఇదిగో నువ్వు ఈ తప్పు చేశావు, అందుకు నేను శిక్షిస్తున్నాను అని చెప్పవలసిన అవసరం ఆయనకేం లేదు. ఎక్కడుండి శిక్షిస్తాడంటే వెనకనే ఉంటాడు, ఏం పైకి కనపడడు. అందుకు కదా పోతన గారు భాగవతం చేస్తూ స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియక్ అమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసప్రకాశి కాక వెనుక నందియుతానకు విభుతలంతు అంటారు. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఆ ఉన్న ఒక్కడే ఎప్పుడు ఏ రూపాన్ని ఎలా ధరించి ఎలా కర్మ ఫలితాన్ని ఇవ్వాలో అలా ఇస్తాడు. అందుకే పోతన గారి భాగవతంలో ఒక చోట 3 మూర్తులకు 3 కాలములకు 3 లోకములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. 3గా ఉండేవాడు, 3 కాలములుగా ఉండేవాడు, 3 మూర్తులుగా ఉండేవాడు, 3 రూపాల్ని ధరించేవాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే కర్మఫల ప్రదాత అయినప్పుడు విష్ణు స్వరూపంలో కూడా ఇస్తూ ఉంటాడు. అలా ఇవ్వగలిగినటువంటి వాడు కనుక ఆయన వ్యక్తిని పరిపాలిస్తాడు, ధర్మాన్ని బట్టి ఇస్తాడు. చేసిన ధర్మానుష్ఠానాన్ని బట్టి ఉన్నటువంటి భక్తిని బట్టి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇప్పుడు శివభక్తి చేస్తే ఏమిటంటే ఉపయోగం? మేము ఇప్పుడు ఏదో తప్పు చేసేసాం, మా లలాటం మీద రాసేశారు, దాని ఫలితం వచ్చేస్తుంది. ఇప్పుడు మేము శివుడి పట్ల భక్తిగా ఉంటే మాకు కలిసి వచ్చేది ఏమిటనో అనుమానం ఉండొచ్చు. దాని గురించి పరమేశ్వరుడు యొక్క ఉమామహేశ్వర స్తవంలో మాట చెప్పారు, నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. ఆయనే అనుగ్రహించాలనుకున్న నాడు నువ్వు ఇలా ఎందుకు అనుగ్రహిస్తున్నావు అని అడ్డుపడగలిగిన వాడు లేడు. ఆయన సర్వజగన్నియామకుడు పరమేశ్వరుడు. అందుకే ఇప్పుడు పరమభక్తితో ఉంటున్నాడు కాబట్టి అతనికి ఇంత పెద్ద శిక్ష అనుకున్నాడు కాబట్టి గతంలో చేసినటువంటి కర్మ ఫలితాన్ని ఇచ్చేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు జోక్యం చేసుకుని దాన్ని అతి తక్కువకి తగ్గించేస్తాడు. పాము కరవవలసిన వాడిని చీమ కరిచేటట్టుగా చేసి అనుగ్రహించాలి. అలా అనుగ్రహించేటట్టు చేసి గత జన్మ కర్మ తీసివేయాలి. అది ఆయన యొక్క అనుగ్రహం. అందుకే మహానుభావుని నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అని భక్తులను రక్షణ చేసేటటువంటి ఆయన యొక్క విధానాన్ని ప్రస్తుతి చేసింది. కాబట్టి వ్యక్తిని రక్షించగలడు. అందుకే శంకరాచార్యులు వారు కళాభ్యాం చూడాలంకృత శిచికళాభ్యాం నిజతపలాభ్యాం భక్తేషు ప్రకటిత బలాభ్యాం భవతుమే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరేయం అంటారు. సమస్త లోకములకు ఆయనే తండ్రి. బిడ్డల్ని చేసి లోకములన్నీ కలిపి తప్పు చేస్తున్నప్పుడు దిద్దేవాడు పరమేశ్వరుడు. అందుకే సమస్త లోకాలు కలిసి ఎప్పుడైనా తప్పు చేస్తే జోక్యం చేసుకునేది పార్వతీ పరమేశ్వరుడే చేసుకుంటారు. యజుర్వేదంలో రుద్రాధ్యాయం ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. శివా రుద్రస్య భేషజీ, శివా లోకస్య భేషజీ అని, ఆమె విశ్వస్య భేషజీ అంటూ ఆ తల్లి శివ శివ, వాళ్ళిద్దరు పేర్లు కూడా విడివిడి ఉండరు. శివ శివ, రుద్ర రుద్రాణి, భైరవ భైరవి, హంస హంసిని కలిసి ఉంటుంది ఆ తత్వం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం అన్నట్టు అయినప్పుడు ఆ శివ లోకములన్నీ తప్పు చేస్తున్నాయి అనుకోండి, అమ్మవారు రెచ్చగొడుతుంది శివుడిని. శివుడు ప్రశాంతంగా ఉంటాడు. లోకాలలో తల్లిదండ్రుల వ్యవస్థ అంతా కూడా పార్వతీ పరమేశ్వరులే పోలి ఉంటుంది. కొడుకు స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి ఫీజు కట్టి తండ్రి పంపిస్తుంటే స్కూల్కి వెళ్ళి చదువుకోవడం మానేసి పిల్లలతో కలిసి సినిమాలకు వెళ్ళి చదువుకోకపోతే ప్రోగ్రెస్ కార్డులో 0 వస్తే ఆ వీధి వెంట వెళ్ళిపోతున్నటువంటి లెక్కలు చెప్పే మాస్టరే స్కూల్ టీచర్, క్లాస్ టీచర్ వచ్చి, అమ్మ వీళ్ళ నాన్నగారేమో అంతటి గౌరవనీయుడు, సభల్లో అంత గౌరవాన్ని పొందుతాడు, ఈ పిల్లాడికి 0 వస్తేనే వీడు ఎప్పుడు క్లాస్కి రావట్లేదు, వాళ్ళ నాన్నగారి దృష్టిలో ఒకసారి పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మ కోప్పడితేది తాటాకు మంట. అమ్మ ఏం చేస్తుంది? సాయంకాలం తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భర్త తిరిగి వచ్చాక మీరు చూస్తే సాయంకాలం సభలు అంటారు, పొద్దున్న అనుష్ఠానం అంటారు, కొడుకు ఇలా అయిపోతున్నాడు, మీ కొడుకు అంటున్నప్పుడు మీ కొడుకు ఇలా తయారవుతున్నాడు, మీ ఇష్టం, ఆ తర్వాత నన్ను అడగండి అంటుంది. శివుడు రుద్రుడు అవుతాడు. కోపం వచ్చి బెల్ట్ తీసి 4 దెబ్బలు కొడతాడు. మళ్ళీ అమ్మే అడ్డుపడుతుంది. ఏడు పిల్లాన్ని చంపేస్తానా ఏమిటి?
వాడికి మార్కులు రాలేదంటే కొట్టి చంపేమనా, దగ్గర కూర్చుని చెప్పండి, మీకు వచ్చుగా, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చుగా, కూర్చోబెట్టి చదివించండి, రోజు సభలు ఎందుకు అంటుంది. అంటే మళ్ళీ ఆయనే ప్రశాంతపడి చీకి కుమార్ల సంసారం బెల్ట్ అక్కడ పడేసుకోవాలి. మళ్ళీ కాసేపు ఆగి గ్లాసులు కమలాపండు రసం పట్టుకెళ్ళి, ఏమండి పిల్లాడికి మొన్ననే టైఫాయిడ్ వచ్చింది, అలా కొట్టేసుకుంటారా, ఆలోచించండి అంటుంది. ఆ తండ్రి మళ్ళీ వెళ్ళి నిద్రపోతున్న పిల్లాడిని ముద్దులు ఎట్టుకుని సభలన్నీ రద్దు చేసుకుని కొడుకు దగ్గర కూర్చొని చదివిస్తాడు. పార్వతీ పరమేశ్వరుడు లోకం పట్ల అలాగే ఉంటారు. అందుకే రుద్రం అలా మాట్లాడింది, యజుర్వేదం అలా మాట్లాడింది. ఒకనాడు దక్షుడు నిరీశ్వర యాగం చేశాడు. దక్షుడి మీద ప్రేమో, దక్షుడిచ్చే సంభావనల కోసమో అందరూ వెళ్ళారు. అందరూ వెడితే లోకం తప్పు చేస్తోంది, పరమశివుడు జోక్యం చేసుకోడు, పిల్లలు ఆడుకొని అన్నాడు. ఆవిడ ఇదే అలవాటైతే, రేపొద్దున్న తండ్రిని ధిక్కరించడం అలవాటైతే పరమశివుడు జోక్యం చేసుకునేటట్టు చెయ్యాలనుకుంది. శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి, అంతేకాని మహాయిల్లాగా తల్లి నమ్మితి నామనంబున సనాతనులైన ఉమా మహేశులం మేటు భజింతు కదమ్మ, దయాంబురాశివి కదమ్మ, హరిం పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని పోతన గారి చేత స్తోత్రం చేయబడ్డ తల్లి. శంకరుడు వద్దంటే పేరంటాలకు వెళ్ళే బేల కాదు ఆవిడ. లోకాన్ని దిద్దాలి, బిడ్డల్ని దిద్దాలి, అందుకు వెళ్ళింది. వెళితే దక్షుడు అవమానించాడు, శరీరాన్ని వెంటనే విడిచిపెట్టింది. ఈ వార్త తెలిసింది పరమశివుడికి. అప్పటి వరకు శివుడిగా ఉన్నవాడు ఒక్కసారి రుద్రుడయ్యాడు. ఒక జట తీసి కొట్టాడంతే కైలాస పర్వతం మీద ఉన్న రాతికి. అందులోంచి పుట్టింది భయంకరమైనటువంటి స్వరూపం. అభ్రంలిహాద ప్రవిభ్రమ ప్రభ్రమ కుందీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికాజ్వాల జజ్వల్యమాన కేశముల నిరయ జండ దిగ్వేదండ శుండామదోర్దండ సహస్రద్యుతిహీతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతిదు నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాల దంష్టలు నిలుండ ఘన కపాలాస్తి మలికలు దనర సకలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. భయంకరమైనటువంటి స్వరూపం వీరభద్రుడు పుట్టి దక్షయజ్ఞ ధ్వంసం చేస్తే మళ్ళీ దేవతలందరూ వెళ్ళి శంకరుడి కాళ్ళ మీద పడ్డారు. మహాప్రభో, మీరు తప్ప మాకెవరు దిక్కు, రక్షించండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పనులు చేయకండి. పూషదంత విదవ్యగ్రో దక్షాత్తర హరోహర అని శివాష్టోత్తరంలో చెప్తాం. తప్పు చేసిన సభకి సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి వెళ్ళినా పళ్ళు పీకించేసి పాయస నైవేద్యం ఒకటే మిగల్చాడు. తప్పు చేస్తే శిక్షించకపోతే పిల్లలు పాడైపోతారు. లోకం తప్పు చేసింది, అమ్మవారు జోక్యం చేసుకునేటట్టు చేసింది. తండ్రిని జోక్యం చేసుకున్నాడు, నిరీశ్వర యాగం పోయింది. దక్ష ప్రజాపతి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. అప్పటి నుంచి మళ్ళీ శివుడి గౌరవం ఏమిటో లోకం తెలుసుకుని బ్రతకడం మొదలుపెట్టింది. శివుడి గౌరవం ఏమిటో తెలుసుకుంటే శివుడికి కాదు గొప్ప, లోకానికి రక్ష. నాన్నగారిని గౌరవించడం చేత కాకపోతే నాన్నగారికి కాదు తక్కువ, పాడైపోయేది కూడా. అలా తండ్రి గౌరవాన్ని నిలబడేటట్టు చేసింది తల్లి. కాబట్టి ఆయన లోకములన్నీ తప్పు చేస్తే దిద్దుతాడు, లోకములన్నీ ఆయన బిడ్డలు. ఆ బిడ్డలకు ఆపదొస్తే ఆయనే జోక్యం చేసుకుంటాడు, జోక్యం చేసుకుని కాపాడతాడు. అందుకే వాడు లోకానికి తల్లిదండ్రులు. ఒకనాడు హాలాహల భక్షణం చేయవలసి వచ్చింది. ఉన్న పదవులు చాలక ఏదో అమృతం తాగి శాశ్వతమైన సుఖాలను అనుభవించాలని వెళ్ళి పాలసముద్రాన్ని చిలికారు. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండిన జండము చెప్పిడిదే మధురి చివులు చిందర గురియన్ ఆలోల జలధి లోపల నాలో నహి విడిచి సురలన సురల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టే అవనీనాథ. బ్రహ్మాండమైన హాలాహలం పుట్టి తరువుకొస్తుంటే అప్పటిదాకా వచ్చినవన్నీ పంచుకున్న వాళ్ళందరూ పరిగెత్తారు. ఎవరి దగ్గరికి పరిగెడతారు? అప్పటి వరకు నాన్నగారు గుర్తురాడు. నాన్నగారు ఒరే ఒక్కసారి చూడాలనుందిరా అంటే, నాన్నగారు అంటే ప్రొబేషన్లో ఉన్నాను, మొన్ననే ప్రమోషన్ వచ్చిందంటే. ఓ మంచి వస్తువు కొనుక్కుంటే దాచుకుంటాడు. ఇంక్రిమెంట్ వస్తే నాన్నగారికి చెప్పడేదో అడుగుతాడు అనుకుంటాడు. తీరా కావేరులు వచ్చి హాస్పిటల్లో జాయిన్ తర్వాత ఒక్కసారి నాన్నగారు ఉండి ఆయన చేతితో చిన్నప్పుడు పెట్టినట్టుగా చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అంటూ మా నాన్నగారు బొట్టన పెడితో రక్ష పెడితే బాగుండు అనిపిస్తుంది. భార్యను పిలిచి మా నాన్నగారిని ఒక్కసారి రమ్మనవే అంటాడు. అంటే దుర్మార్గుడు. ఎప్పుడైనా విన్నాడా నా మాట? నేనెందుకు ఎడతానంటాడా తండ్రి? రోహిణీ కార్తీన నెత్తి మీద ఉత్తరీయం వేసుకుని జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కి వెళ్ళిపోతాడు. తండ్రితనం తండ్రితనమే. ఇంతమంది పరిగెత్తారు. చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లట్టుపడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయం వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్కని రక్తరక్షణ కళా సంరంభురిన్ శంభురిన్. అది పద్యం. ఆత్మరక్షణ కళా సంరంభుడు ఆయన. పిల్లలొచ్చి ఎలుగెత్తి పిలిస్తే తట్టుకోలేడు.
గబగబా పరిగెత్తుకొచ్చాడు. ఏమిరా ఏమైంది అన్నాడు. ఏం చెప్పమంటావు మహానుభావ, అమృతోత్పాదనం కోసం అన్నది ఓ పాలసముద్రాన్ని చిలికాం, హాలాహలం వచ్చింది, పరిగెత్తుకుంటూ నీ మ్రోలకొచ్చాం, రక్షించమన్నారు. దాని జోలికెళ్ళిన వాడు కాదు, అది దేని నుంచి విడితే అదంతా ఆవిరైపోయి సముద్రాలు ఎక్కిపోయి. ఎవడైనా లోకం కోసం అటువంటి విషం తాగుతానంటే ఎవరైనా ఒప్పుకుంటారేమో, భార్య ఒప్పుకోదు. ఆయన ఎంతటి దయామయుడంటే వెళ్ళి భార్యకి తాను నచ్చ చెప్పుకున్నాడు. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటుట ఆర్తో ఆపద గింటించుట దానబలము దానం కీర్తి మరుగాక్షి. ఓ పార్వతి, బిడ్డలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులను మనం ఉండగా పిల్లలు అలా ఏడుస్తుంటే మనం ఉండి ప్రయోజనం ఏమిటి? అందుకని నేను ఈ హలాహలం పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను, పుచ్చేసుకుంటాను అని ఆవిడ ఇంకా ఒప్పుకోదేమోనని హరిమతియానందించిన హరినచ్చు జగంబులెల్లయానందించున్ హరియును జగములు మెచ్చగా గరళము వారించుటొప్పు కమలదలాక్షి. పుట్టింటి వైపు నుంచి నరుక్కొచ్చాడు. నారాయణ నారాయణీ కదూ, మీ అన్నయ్య శ్రీ మహావిష్ణువు బాధపడుతున్నాడు, లోకాలకు రక్షకుడు, ఆ లోకాలన్నీ హలాహలం చేత దగ్ధం అవుతున్నాయి. ఆయన సంతోషిస్తాడు, పుచ్చేసుకుంటా హలాహలాన్ని. నాకేమైనా అవుతుంది అనుకుంటున్నావా? బెంగెట్టుకోకు. భక్షింతు హాలాహలమును శిక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. ఏం బెంగపెట్టుకోకు పార్వతి, చిన్న ద్రాక్ష పండు చప్పరించినట్టు చప్పరించేస్తా, పుచ్చేసుకోనా అన్నాడు. మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అంది ఆవిడే. అడిగిపోయాడు సుఖబ్రహ్మ. భాగవతం ఉంటున్నాడు. ఎంత పార్వతీదేవైతే మాత్రం ఎలా తాగేయమందండి, భర్త కదా. సత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్యకుటుంబినే ముని మమ ప్రత్యక్ష చిన్మూర్తయేది కదా శంకర భగవత్పాదుల స్తోత్రం. అద్య కుటుంబిని, మొదటి కుటుంబం లోకంలో అమ్మలగన్నయమ్మ, పెద్దింటమ్మ, పేరంటాలమ్మ. ఆ అమ్మ పసుపు కుంకాలకి భంగం రాదు, ఎలా తాగమంది పరమేశ్వరుణ్ణి హాలాహలం అంటే. వెంటనే సుఖబ్రహ్మ అన్నారు పరీక్షిత్తుతో, మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంత మహినమ్మినదు. లోకాలలో ఉన్న వాళ్ళందరి మంగళసూత్రాలు కాపాడేటటువంటి సర్వమంగళాస్వరూపమైన పార్వతీదేవి మెడలో కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరాయి ఉండగా, సర్వమంగళాదేవి మెడలో మంగళసూత్రం పరమశివుడు కట్టి ఉండగా ఆయనకి భంగపాటు కలుగుతుందా తాగేమందయా? అందుకే అది అమ్మవారి గొప్పతనం. శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో ఇంకొంచెం ముందుకెళ్ళి అమ్మవారి తాటంక మహిమ అన్నారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయజలా మృత్యుహరిణి విభజ్యంతే విశ్వే విదిశతముఖాంఖాద్యాది విశద కరాళం యక్ష్వీళం కబళ తవ తర్కాల కలనాన శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ అన్నారు. అమ్మా, ఐదోతనానికి గుర్తు తాటంకాలు, చెవుల ఆభరణాలు నీ చెవులకు ప్రకాశిస్తుండగా పరమశివుడు హాలాహలం తాగితే మాత్రం ఇబ్బంది వస్తుందమ్మా అన్నారు. మహానుభావుడు, ఏరా ఆ రోజున దక్షయజ్ఞం మీరందరూ చేశారు కదా, ఇప్పుడేమో నేను కావాల్సి వచ్చానా అనలేదు. గబగబా తాను హాలాహలం వెంట పరిగెత్తాడు. ఇప్పటి వరకు అందరికీ ఎదురొచ్చిన హాలాహలం శంకరుణ్ణి చూసి వెనక్కి తిరిగిపోయి పోతే ఈయన దాని వెంటబడ్డాడు. గబగబా వెళ్ళి ఎక్కడికి పోతావే అని చెప్పి చేత్తో పట్టుకుని తన చుట్టూంచొర సంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడం ఘనగంభీరమంబుతో శివుడు లోకద్రోహి గుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగానంకించి జంబూఫలంబున మహావిషమునాహారించి హేలాగతి. అరిచేత్తో పట్టుకుని ఇలా ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకుని గుడుక్కుని మింగేశాడు. ఆయన ఎంతటి మహానుభావుడు అంటే, కదలంబారము పాప పేరు వడలం ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారము నిజ చూటాచంద్రుడు కందడం వదనాంభోజము వాడదా విషమును అహారించుచో గాయిచో పదిలంబై కడిచేయిచో దిగుచుచో భక్షించుచో మృగుచో అన్నాడు. అది ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ కనీసం ఆయన ఒంటి మీద పొక్కు పుట్టలేదు, వేడెక్కలేదు, ఆఖరికి చెమట పట్టలేదు, పైన ఉన్న చల్లని చంద్రుడు కందిపోలేదు, మెడలో ఉన్న పాములు వేడి చూసి భయపడి జారి కింద పడిపోలేదు. ఆయనని ఆశ్రయించి ఉండగా ఎవరికి ఏ ఆపద ఉండదు. సర్వులకు రక్ష ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు పరమశివుడు అంటే. కాబట్టి ఆనాడు హాలాహల భక్షణం చేసి లోకాల్ని రక్షించాడనే సామాన్యమైన భక్షణం కాదు. ఉదరము లోకంబులకును సదనంబకు తెరిగి శివుడు చటుల విషగ్నిన్ కుదురుకొని కంట బిలమున పదిలంబు గదిలిపే పరమ సూక్ష్మ రసంబులు. అది మింగేస్తే కడుపులో కెడితే కొన్ని లోకాలు పోతాయి, పైకి వదిలేస్తే కొన్ని లోకాలు పోతాయి. అటు కాదు ఇటు కాదు, కంఠంలో పెట్టుకుని తెల్లని కంఠం నల్లటి కంఠంగా మారితే గరళకంఠుడు శ్రీకంఠుడు అని పేరు తెచ్చుకుని నీలకంఠుడు అయ్యాడు మహానుభావుడు. తెల్లని వాడికి ఎక్కడైనా మచ్చ వస్తే పోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాడు. ఏంటంటే ఈ మచ్చ అందులో కంఠం మీద వచ్చింది.
అయినా సరే లోకాలు రక్షించాననడానికి ఇది గుర్తు అన్నాడు. రుద్రాధ్యాయం 2 చేతులు ఎత్తి నమస్కరించింది. అసౌ యోగ సర్పతి నీల గ్రీవో విలోహిత ఉతైనం గోపా అభిషన్ను విషన్నుదార్య అని ఉదయవేళలో ఇదిగో కనపడుతున్నాడు, నీలగ్రీవుడైనటువంటి నీలలోహితుడైన శంకరుడు కనపడుతున్నాడని నమస్కరించింది. అది ఎవరు? సామాన్యమైన గోపకాంతలు కూడా దర్శనం చేయించా శివస్వరూపాన్ని. ఉతైనం గోపా విషన్ను విషన్నుదార్య అంటూ అంతటి మహానుభావుడు ఆయన. లోకములనన్నిటినీ కలిపి శిక్షించగలడు, లోకములనన్నిటినీ కలిపి రక్షించగలడు. ఇంతటి సమర్థుడైన పరమేశ్వరుడు ఆయన గురించి చెప్పడం, ఆయన గురించి తెలుసుకోవడం ఎవరికీ సాధ్యమే కాదు. ఎందుచేత అంటే ఒక్క మాట అంటే మీకు అర్థమైపోతుంది. అసలు ఈ సమస్త శాస్త్రములు, సమస్త వాంగ్మయమంతా పరమశివుని కాళ్ళకి చేతులకి ఉన్న ఆభరణాలన్నారు. ఎందుచేత అంటే ఒకానొకనాడు పరమశివుడు చేతిలో పట్టుకున్నటువంటి ఢమరుకాన్ని మోగిస్తే వచ్చినటువంటి 14 మహేశ్వర సూత్రముల నుంచి పాణిని వ్యాకరణాన్ని రచిస్తే పరమశివుని యొక్క ఆనంద తాండవాన్ని చూడడం కోసం చిదంబరం వచ్చి పరమశివుడి యొక్క తాండవం చూసి మురిసిపోతుంటే ఆదిశేషుడు, మేమందరం తాండవానికి సహకరిస్తాం, 1000 పడగలున్న నీకు కాళ్ళ చేతుల ఏం మోగిస్తావు చూడడం తప్ప అన్నారు. ఏం చేస్తానంటారే, నేను కూడా పరమశివుడికి కాలి అందెనైపోతానని ఎగిరి వచ్చి పరమశివుడి పాదానికి చుట్టుకున్నాడు ఆదిశేషుడు. కాలి అందే అయ్యాడు. ఆ కాలి అందే అయినటువంటి ఆదిశేషుడే పతంజలి అయి పాణిని వ్యాకరణానికి మహాభాష్యాన్ని ఇచ్చాడు. మూకపంచస్థితిలో మహాభాష్య వ్యాఖ్యా ప్రకట ఆరోపయతివా అంటూ ఆ మహాభాష్యకర్త అయినటువంటి పతంజలిని స్తోత్రం చేస్తాడు. అటువంటి పతంజలి పరమశివుని యొక్క కాలి ఆభరణం అందే. ఆయన వ్యాకరణానికి మహాభాష్యం ఇస్తే చేతి ఢమరుకంలోంచి వ్యాకరణం వచ్చింది. ఆ వ్యాకరణం లేనినాడు వాంగ్మయం లేనే లేదు. ఆ వాంగ్మయం లేనినాడు నీకు నాకు ఈ పద్యము లేదు, ఈ వచనము లేదు, ఈ పుస్తకం లేదు, ఉపన్యాసం లేదు, తెలుసుకునే అవకాశం లేదు, పూజ చేసే అవకాశం అంతకన్నా లేదు. కాబట్టి సమస్త శాస్త్రములకు ఆలవాలం ఎవరంటే పరమశివుడే. స్థితికర్త, స్థితికర్త, ప్రళయకర్త. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో మోజు ఏ మూర్తి మీద అంటే నటరాజస్వామి మూర్తి మీద ఉన్నంత మోజు ఇంకా ఏ మూర్తి మీద ఉండదు. మీరు చూడండి, విదేశాల్లో ఎత్తుకుపోయే వాళ్ళందరూ నటరాజ విగ్రహాలు ఎత్తుకుపోతారు. ఎందుకు ఎత్తుకుపోతారో తెలుసా? నేను ఒక చోట ఇంగ్లీష్ పుస్తకంలో చదివా. వాళ్ళకి ఎందుకంటే అంత వీ లుక్ ఎట్ దట్ ఐడల్ ఇన్ ఎన్ అమేజింగ్ వే, చాలా ఆశ్చర్యంగా చూస్తారు వాళ్ళు. ఎందుకు చూస్తారంటే ఒకటే కారణం, పెద్ద జుత్తున్నటువంటి శంకరుడు యమవత్యప్త దేహాయ దక్షిణామూర్తయే నమః ఇలా అన్నాడు అనుకోండి, ఆ జుత్తంతా ఇలా విసురుకుంటుంది. మళ్ళీ తల ఇలా తిప్పాడు అనుకోండి, ఇటు జుత్తు ఇటు పడే లోపల ఇటు జుత్తు ఇలా విసురుకుంటుంది. ఈ 2 జుత్తులు కింద పడే లోపల తలలా నవ్వుతూ నిలబడుతుంది. అంత వేగంగా ఊపాడని ఉగ్రంగా ఉండడు, నవ్వుతూ ఉండి జుత్తు ఇలా 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 ఉంటుంది. అసలు కింద పడదు, అంత వేగంగా నర్తిస్తాడు. ఆ నర్తించేటప్పుడు యువతల చేతిలో ఢమరకం, యువతల చేతిలో అగ్నిహోత్రం, మధ్యలో నవ్వుతున్న ముఖం. ఈ ఢమరకంలోంచే శబ్దంలోంచి సమస్త సృష్టి, అగ్నిహోత్రంలోకి లయం, ఆ చిరునవ్వుతో ఉన్న ముఖం స్థితి. నేనే సముద్రపు ఒడ్డుకి వెళ్ళి విశాఖపట్నంలో కూర్చొని కాలు పెట్టి కాలు మీద ఇసుక వేసి గూడు కట్టాను, అందులో చిన్న శివలింగం పెట్టాను. ఇప్పుడు నేనే సృష్టికర్త ఆ గుడికి. కొంతసేపు చూసా చాలా బాగుంది అన్నాను, గోడలు కట్టాను, చీపురు పళ్ళ తెచ్చాను, దాని ముందు పెట్టాను, గుడ్డ చుట్టాను, పతాకం పెట్టానన్నాను, ప్రాకారాలు పెట్టానన్నాను, నంది పెట్టానన్నాను, అన్నీ పెట్టాను. పెట్టి కాసేపు ఆగి వెళ్ళిపోతూ చేత్తో దేవాలయం పడగొట్టి వెళ్ళిపోయాను. నేనే దాని సృష్టికర్త, నేనే స్థితికర్త, నేనే ప్రళయకర్త. ఈ సమస్త బ్రహ్మాండములకు సృష్టికర్త బ్రహ్మగా పరమశివుడు, చేతిలో ధమరకం. ఈ సమస్త ప్రపంచాన్ని నిలబెట్టేవాడు చిరునవ్వు చేత విష్ణు స్వరూపంగా పరమశివుడు. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసేటటువంటి వాడు పరమశివుడు, అగ్నిహోత్రం. కదిపేటటువంటి వాడు ఆయనే. అందుకే వాళ్ళిద్దరిది నా తాండవ లాస్య స్వరూపం. కైలాసం ఎక్కడ ఉంటుందంటే ఎక్కడో ఉంటుంది అనుకున్నవాడు అమాయకుడు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పినట్టు కైలాసం ప్రతి చోట ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఒక్కొక్క భావన నాలోంచి వస్తున్నప్పుడు దానికి అనుగుణంగా నా చేతులు కదులుతూ ఉంటాయి, నా చేతులు కదులుతాయి, నా ముఖం కదులుతుంది, నా కళ్ళు కదులుతాయి. ఇవన్నీ కదలికలన్నీ తాండవం పరమశివుడు. భావ ప్రకటనలన్నీ లాస్యం. భావ ప్రకటన శరీర కదలిక లేకుండా ఉండదు. మీరు అలా వెళ్ళిపోతుండంటే ఒకడు కోపంగా ఇలా అంటాడు, ఓడు నవ్వుతూ ఉంటాడు, ఓడు ఏడుస్తూ ఉంటాడు, ఓడు పడుకుని ఉంటాడు. జలపాతానికి భావం ఏముందంటారేమో, జలపాతాన్ని చూసి స్పందించిన మీ మనసే దాని భావన.
కాబట్టి ఈ సమస్త ప్రపంచం తాండవ లాస్య స్వరూపం. అందుకే లలితా సహస్రంలో వ్యాసుడు లాస్యప్రియా లయకరీ లజ్జారంభ అభివందిత అంటూ పిలిచాడు అమ్మవారిని. అటువంటి లాస్య తాండవ స్వరూపములైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వర స్వరూపం. ఇంతటి మహోత్కృష్ట స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడు అసుతోషుడు అన్నారు. ఎన్నో ఉన్నవాడిని అన్నీ తెలుసుకుంటే సంతోషిస్తానంటే తెలుసుకోగలిగిన వాడు కోట్లకొక్కడు ఉంటాడు. ఆయనే చిన్ముద్ర పట్టి ఎక్కడో ఓ మర్రి చెట్టు కింద కూర్చుంటే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. ఎవరో సనకసనందనాథులకి నలుగురికి అర్థమైంది. మహాకారుణ్యమూర్తి. అందుకే చతుర్భిః సహశిష్యైస్తూ శంకరో అవతరిష్యతి అంది వాయుపురాణం. నలుగురు శిష్యులతో కలిసి అదే పరమేశ్వరుడు శంకరాచార్య స్వామి వారిగా వచ్చాడు. ఒక చెట్టు కింద కూర్చున్నవాడు యావత్ భారతాన్ని 3 పర్యాయములు సన్యాసాశ్రమంతో పాదచారి అయి పర్యటించి మళ్ళీ వేదం యొక్క ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు ఒక్కరే. అట్లా ఎప్పుడైనా జ్ఞానాన్ని పంచిపెట్టవలసి వస్తే, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టవలసి వస్తే జోక్యం చేసుకోగలిగినటువంటి గొప్ప గొప్ప అవతారాలని పరమశివుడి. అందులోదే ఒక గొప్ప అవతారం నీలకంఠ శివాచార్యుల వారి. కాబట్టి అటువంటి జ్ఞానదాత అయినటువంటి పరమేశ్వరుడు ఆయన అనుగ్రహంతో ఎవడైనా ఏదైనా మాట్లాడతాడు. ఎక్కడో అరణ్యంలో జంతువులన్నీ మలమూత్రములు విసర్జించిన చోట తిరిగి తిరిగి వచ్చినటువంటి తిన్నడు తన కాలి చెప్పు తీసి ఇదే కూర్చా అని శివలింగం మీద నిర్మాల్యాన్ని తీసేశాడు. ఆయన స్థాయి అంతే. కానీ కడుపులో ఉన్న భక్తిని చూశాడు శంకరుడు, అంగీకరించాడు. నోటిలోని నీళ్లు తెచ్చి శివలింగం మీద ఉమిశాడు అభిషేకాన్ని. అపచారాన్ని చూడలేదు, ఆయన స్థాయిని చూశాడు. ఎవరి స్థాయిలో ఎంత భక్తి. తిన్నడు చేశాడని నేను చేస్తే అపరాధం. తిన్నడి స్థాయి అంతే. కానీ ఆయన మనసు చూశాడు, అభిషేకంగా స్వీకరించాడు. ఎంగిలి మాంసం మొక్క పెట్టాడు, ఆయన ఆర్తి చూశాడు, తినేశాడు. దూర్చటి గుండెలు బాధేసుకున్నాడు. ఇంత కారుణ్యమా అని అడగలేక పరమేశ్వరుణ్ణి పట్టుకుని నిలదీశాడు. చొక్కా పట్టుకుని ఉత్తరీయం పట్టుకుని, నీకున్వాంసము వాంఛయేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటింప చేతి పునుకన్ భక్షింపక బోయి చేచే కొంటింకిలి మాంసమిట్లు తగున శ్రీకాళహస్తీశ్వర. నేను మా మనవాడిని తీసుకుని మీ ఇంటికి వచ్చాననుకోండి, మీరు ఏదో కోటేశ్వరారు మనవడనో బూందీ లడ్డు పెట్టారనుకోండి, వాడు ఆ లడ్డు తినేసి ఇంకోటి ఉందా అని డబ్బాలో ఉన్న లడ్లన్నీ తినేసి ఏడుస్తున్నాడు అనుకోండి. నేను ఇంటికి తీసుకొచ్చాక ఏమంటాను, ఎరా కరువా ఏమిట్రా లడ్డూలు తినేయడం వాళ్ళ ఇంట్లో అన్నం. అలా దూర్చిటి తిన్నడిని అనుగ్రహించిన స్థితి చూసి అన్నాడు, నీకు మాంసము వాంఛయేది కరువా. శివ, నీకు మాంసం తినాలంటే కరువా. ఏమిటయా ఎంగిలి మాంసం తిన్నావు తిన్నడి దగ్గర? నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలా? ధవళౌషమిందోర్మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుభాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. నీకు ఓ చేతిలో లేడుందా, ఓ చేతిలో గండ్రగొడ్డలుందా? నీకంత మాంసం తినాలంటే ఈ గొడ్డలు పెట్టి ఈ జింకని కొట్టి ఇంత మాంసం ముక్క తీసుకుని చేతిలో బ్రహ్మకపాలంలో పడేసుకుని ఇక్కడే నెత్తి మీద ఉన్న ఆకాశగంగా కొంచెం నీళ్లు పోసుకుని 3వ కన్ను అగ్నిహోత్రం మీద ఉడకేసుకుని నోట్లో పడేసుకోక ఇంగిలి మాంసం తింటావా పోయి చేతిలో? ఇన్ని నీ దగ్గరే ఉన్నాయి కదా, లేచి వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు. ఎంగిలి మాంసం ఎందుకు తిన్నావు? నీకు మాంసము అంచయ్యేది కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటింప చేతి పులుకన్ భక్షింపక ఆ బొయ్యి చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. అందుకు అసుతోషుడయ్యాడు. అది పరవశం, భక్తికి కట్టుబడిపోతాడు. గుండెలో భక్తి ఉండాలి కానీ బంధీకృతుడైపోతాడు. అంతటి అసుతోషుడు. అందుకే ఈ దేశం కొన్ని కోట్ల సంవత్సరాలుగా శివభక్తికి ఆలవాలం. శంకరాచార్యులు వారు ప్రపంచ దాసారతంత్రంలో పుస్తకం రాశారు. అందులో పంచాయతన పూజని ఆయన నిర్ధారించారు. పంచాయతన పూజలో మధ్యలో పరమశివుడు ఉంటాడు ప్రధానమూర్తిగా, చుట్టూ సూర్యుడు, గణపతి, అంబిక, విష్ణువు ఉంటారు. అలా ఎందుకు పెట్టారు అంటే దానిలో ఒక రహస్యం ఉంది. అసలు ఈ దేశంలో అనాది కాలంగా శివ పూజకి ఈ దేశం ఆలవాలము అనడానికి తార్కాణం ఏమిటో తెలుసా? ప్రపంచానికంతటికీ పూజ గది భారతదేశం. హోమాదులు యజ్ఞయాగాదులు జరిగితే ఇక్కడే జరగాలి. నా ఇల్లే కదా అని పూజ తీసుకెళ్లి మరుగుదొడ్లో చేయాలిగా, పూజ గదిలో చెయ్యాలి. యజ్ఞయాగాది క్రతువులకు యోగ్యమైన భూమి ఇది ఒక్కటే. బ్రహ్మగారంతటి వాడు నిర్ణయం చేశాడు. కాబట్టి అటువంటి పూజ గదిలో మళ్ళీ పూజలో ప్రధాన స్థానం ఎవరిది? పరమేశ్వరుడి. చుట్టూ సూర్యుడు, విష్ణువు, అంబిక,
మొదలైనటువంటి వాళ్ళు విఘ్నేశ్వరుడు నలుగురు ఉంటారు. ఇది కొత్తగా శంకరులు పెట్టిన పూజా విధానం కాదు. మీరు జాగ్రత్తగా చూడండి, నర్మదా నదిలో బాణలింగం దొరుకుతుంది. నర్మదా నది భారతదేశానికి మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉన్న నర్మదలో దొరికేది బాణలింగం. అంటే తనంత తానుగా భారతదేశం పూజా మందిరం మధ్యలో ఉన్నవాడు పరమశివుడు. అంటే ప్రధానమైన దేవతాస్వరూపంగా పూజలు అందుకున్నాడు. శోణభద్ర యందు గణపతి యొక్క సాలగ్రామం. అలాగే దక్షిణ దేశంలో ఉండేటటువంటి శ్రీకాళహస్తి దగ్గర ప్రవహిస్తున్నటువంటి నది సువర్ణముఖరిలో అమ్మవారికి సంబంధించిన అంబికా సాలగ్రామం. అలాగే వల్లం అనేటటువంటి చోట సూర్యసాల గ్రామం, గండకీ నదిలో విష్ణుసాల గ్రామం. భారతదేశం మధ్యలో నర్మద మీద శంకరులు అష్టకమే చేశారు. అటువంటి పంచాయతన పూజా విధానంలో అనేక వేల సంవత్సరములుగా ప్రధానమూర్తిగా పూజలు అందుకుంటున్నది పరమశివుడే అనడానికి తార్కాణమే నర్మదా నది బాణలింగం దొరకడం. అటువంటి పరమశివుని యొక్క విశేషం గురించి ఉపన్యాసం చెప్పడం అంటే సామాన్యమైన విషయం ఏం కాదు. కానీ అన్నిటికన్నా శివుడికి ఇష్టమైంది ఏమిటంటే చేతకాని వాడు మాట్లాడిన మాటలే ఇష్టమైంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.